ఇంగ్లీష్ టైటిల్ ద స్టోరీడ్ హౌస్. తెలుగు మీనింగ్ అంతస్తులున్న ఇంటి కథ. 1. దేర్ వాస్ సంథింగ్ రియలీ రాంగ్ విత్ ద స్టేట్ ట్రాన్స్పోర్ట్ బస్. రాష్ట్ర రవాణా బస్సులో నిజంగా ఏదో తప్పు జరిగింది. 2. ఇట్ హడ్ కమ్ అప్ ద వైండింగ్ రోడ్ ఇన్ ద మౌంటైన్ as if with a life time effort. ఇది పర్వతంలోని వంకర మార్గం మీద జీవనకాల ప్రయత్నం చేసినట్లుగా ఎక్కింది. 3. The road was now downhill and yet the bus moved as slowly as a sick man walking with the help of another. రోడ్ ఇప్పుడు కిందికి వెళ్ళింది, కానీ బస్సు ఇంకా ఒక రోగి మనిషి లాగే, మరొకరి సహాయంతో నడిచినట్లే నెమ్మదిగా వెళ్ళింది. 4. It reached the plain where the dispensary building was situated, and stood still, like an obstinate bull. ఇది డిస్పెన్సరీ భవనం ఉన్న సమతలానికి చేరింది, మరియు ఒక దృఢమైన ఎద్దు లాగా స్థిరంగా నిలిచింది. 5. Now, the destination was hardly a mile or 2 away. ఇప్పుడు, గమ్యం కేవలం 1 లేదా 2 మైళ్ళ దూరంలో ఉంది. 6. But the driver was so and the conductor had no option but to be silent. కానీ డ్రైవర్ కోపంగా ఉన్నాడు, కండక్టర్ మౌనంగా ఉండడమే తప్ప ఏమీ చేయలేకపోయాడు. 7. When they realized that the bus wouldn't move any faster, a couple of passengers exclaimed, "Goddamn it for a bloody nuisance." బస్సు వేగంగా కదలదు అని వారు అర్థం చేసుకున్నప్పుడు, కొన్ని ప్రయాణికులు అంటారు, దేవుడా, ఇది నిజంగా ఇబ్బంది. 8. The conductor asked the passengers to get down and they all put their strength together to push the bus. కండక్టర్ ప్రయాణికులను బస్సు నుండి దిగమని అడిగాడు, మరియు వారు అందరూ బస్సును తాకడానికి తమ శక్తిని కలిపారు. 9. Having gained this initial momentum, the bus started. ప్రారంభ వేగం పొందిన తర్వాత, బస్సు కదిలింది. 10. Passengers clambered up, jostling one another. ప్రయాణికులు పైకి ఎక్కుతూ, ఒకరినొకరు ఢీ కొట్టుతూ. 11. The conductor rang the bell and the bus gradually took on speed. కండక్టర్ గంటను మోగించాడు, మరియు బస్సు మెల్లగా వేగం పొందింది. 12. It entered the village reluctantly like a truant child being dragged to school. ఇది గ్రామంలో ప్రవేశించింది, తప్పించుకున్న పిల్లల లాగే పాఠశాలకు లాగినట్లు. 13. As it wound its way through the curves on the outskirts, it groaned and croaked like a hen about to lay eggs. గ్రామ అంచుల వంకరలలో ప్రయాణిస్తూ, కోళ్లు గుడ్లు పెట్టడానికి సిద్ధమైనట్లుగా రాడుతూ, కేకలు పెట్టింది. 14. And stopped with a bang in front of Bhujaba Patil's residence. మరియు భుజబా పటిల్ నివాసం ముందు ఒక ధమ్మాకాతో ఆగిపోయింది. 15. As it halted, it gave a big lurch, sending the passengers helter-skelter. ఆగినప్పుడు, బస్సు పెద్ద ఊరట ఇచ్చి, ప్రయాణికులను అల్లకలోనికి పంపింది. 16. Churned like water in a pitcher when the carrier stumbles. కూరియర్ దూకినప్పుడు, గిన్నెలోని నీటిలా త్రోవలుగా తిరిగింది. 17. All the passengers got down. అన్ని ప్రయాణికులు దిగారు. 18. The coolie put his hand on a huge wooden box and shouted, "Whose box is this?" కూలీ ఒక పెద్ద వుడెన్ బాక్స్ పై చేతి పెట్టి, ఈ బాక్స్ ఎవరి? అని ఎత్తుగా అడిగాడు. 19. Bayaji, who was brushing away the dust from his body, answered, "Oh, it's mine, please lower it down." తన శరీరం నుండి ధూళిని తుడుస్తూ ఉన్న బాయాజీ సమాధానమిచ్చాడు, అది నా, దయచేసి దిగించండి. 20. The coolie heaved and grunted as he lowered the box which Bayaji caught with ease. కూలీ బాక్స్ను దిగిస్తూ, గట్టిగా ఊరటతో, బాయాజీ సులభంగా అందుకున్నాడు. 21. Bayaji had packed his entire household goods in this box. బాయాజీ తన మొత్తం కుటుంబ వస్తువులను ఆ బాక్స్లో ప్యాక్ చేశాడు. 22. There was no longer any reason to hang around in Bombay. బాంబేలో ఇక తిరిగి ఉండటానికి కారణం లేదు.
23. He had worked honestly for the past 35 years in the dockyard and had retired from service 2 months before. గత 35 సంవత్సరాలు డాక్యార్డులో నిజాయితీగా పనిచేసి 2 నెలల క్రితం రిటైర్ అయ్యాడు. 24. Not that he had held an important position. అతను ముఖ్యమైన పదవిలో ఉండలేదని కాదు. 25. He had merely got an extension for 2 years. During that period he had become a supervisor. కేవలం 2 సంవత్సరాల పొడిగింపు పొందాడు. ఆ కాలంలో అతను సూపర్వైజర్ అయ్యాడు. 26. Otherwise his entire life had been spent lifting heavy loads. లేకపోతే అతని జీవితం మొత్తం భారమైన వస్తువులు తీయడంలో గడిచింది. 27. He had worked very hard whenever he could, day and night. సాధ్యమైన ప్రతిసారీ రోజు రాత్రి కష్టపడ్డాడు. 28. Bayaji had crossed 60 but was in sound health. బాయాజీ 60 దాటినా ఆరోగ్యంగా ఉన్నాడు. 29. He had a sturdy frame right from birth, and hard work had given a well-formed shape to his strong body. పుట్టినప్పటి నుండి దృఢమైన శరీరాన్ని కలిగి, కష్టపడి శ్రమల వల్ల బలమైన శరీరానికి మంచి ఆకారం వచ్చింది. 30. He paid 15 paise to the coolie, put the box, in which he had thrown pots and pans and sundry other things, on his own head and began to walk in the direction of his house. కూలీకి 15 పైసలు ఇచ్చాడు. పాట్స్ మరియు పాన్స్ మరియు ఇతర వస్తువులు పడ్డ బాక్స్ తన తలపై పెట్టి ఇంటి దిశగా నడవడం ప్రారంభించాడు. 31. As he reached Kadam's house, he saw Bujaba coming towards him. కడమ్ ఇంటికి చేరగా బుజబా అతనికి వస్తున్నాడు అని చూశాడు. 32. Bujaba was a known rascal of the village. బుజబా గ్రామంలోని ప్రసిద్ధ దొంగ. 33. Bayaji balanced the burden on his head. బాయాజీ తలపై భారాన్ని సంతులనం చేశాడు. 34. Straightening his neck, he said, "Greetings to you, sir, how are things with you?" తన గొంతు నేరుగా చేసుకొని, సర్, నమస్కారం, మీరు ఎలా ఉన్నారు? అని అన్నాడు. 35. Bayaji was a Maha by caste and according to age-old custom he should have greeted Bujaba with, "My humble salutations to you, sir, who are my father and mother." బాయాజీ మహార్ జాతికి చెందినవాడు. పాత కష్టం ప్రకారం, బుజబాకు, నా నమస్కారం, తండ్రి తల్లి వంటి సర్ అని నమస్కరించాలి. 36. So, when Bayaji merely said, "Greetings," Bujaba became furious and said, "Do you think you can become a Brahmin merely by saying, 'Greetings'?" కాబట్టి, బాయాజీ కేవలం, "గ్రీటింగ్స్" అన్నప్పుడు, బుజబా కోపంగా, నీవు గ్రీటింగ్స్తో బ్రాహ్మణుడవుతావని అనుకుంటున్నావా? అన్నాడు. 37. Can you forget your position simply because you've turned a Buddhist? నీవు బౌద్ధుడవడం వల్ల నీ స్థానం మర్చిపోతావా? 38. Bayaji was nonplussed. బాయాజీ ఆశ్చర్యపోయాడు. 39. For a moment, he was tempted to knock him down with his box but realized that he couldn't afford to do so. ఒక క్షణం, బాక్స్తో అతనిని కొట్టాలని ఆలోచించాడు కానీ చేయలేనని తెలుసుకున్నాడు. 40. Besides, now he had come back to his village for good. ఇంకా, ఇప్పుడు అతను శాశ్వతంగా తన గ్రామానికి తిరిగి వచ్చాడు. 41. He was to spend the rest of his days on this soil and would be interred in the same soil. తన మిగిలిన జీవితాన్ని ఈ నేలపై గడుపుతాడు, మరియు ఇదే నేలలో సమాధి కట్టబడతాడు. 42. He would not be able to return to Pune or Bombay hereafter. ఇకపై పునే లేదా బాంబేకు తిరిగి వెళ్ళలేవు. 43. It was not a good policy to incur the hostility of anyone in the village, least so of the Patil, the village headman. గ్రామంలోని ఎవరి కోపాన్ని పొందడం మంచిది కాదు, ముఖ్యంగా పటిల్, గ్రామాధిపతికి. 44.
So he said in a meek tone, "Sir, why spring this on me even before I set foot on the soil of my forefathers?" కాబట్టి వినయంగా, "సర్, నా తల్లిదండ్రుల నేలలో అడుగు పెట్టకముందే ఇది ఎందుకు?" అన్నాడు. 45 I have to stay here till the end of my life. నా జీవితాంతం ఇక్కడే ఉండాలి. 46 Why aren't you going back to your job? asked భుజబా. ఎందుకు ఉద్యోగానికి తిరిగి వెళ్లడం లేదు కాదా? భుజబా అడిగాడు. 47 No sir, my service is over, I've turned 60. కాదు సర్, నా సేవ ముగిసింది, నేను 60 దాటాను. 48 With this Bayaji lifted the load from his head a little to place it in position. అదేవిధంగా బాయాజీ తల నుండి భారాన్ని కొంచెం పైకి ఎత్తాడు. 49 Then you've collected your fund amount? భుజబా was taking his measure. అప్పుడు నీ ఫండ్ మొత్తం సేకరించావా? భుజబా కొలుస్తూ. 50 Yes, sir, Bayaji replied with pride. అవును, సర్, బాయాజీ గర్వంతో చెప్పాడు. 51 How much? భుజబా asked greedily. ఎంత? భుజబా ఆసక్తిగా అడిగాడు. 52 Not much, what can a daily worker earn? Bayaji answered. అంతగా కాదు, రోజు వేతన కార్మికుడు ఎంత సంపాదించగలడు? బాయాజీ సమాధానమిచ్చాడు. 53 Why won't you mention the figure, man? భుజబా persisted artfully. ఏమిటి, సంఖ్య చెప్పడం ఎందుకు మానవు? భుజబా నైపుణ్యంగా అడిగాడు. 54 Some 2,500 rupees. Bayaji gave the correct figure. సుమారు 2,500 రూపాయలు. బాయాజీ సరిగ్గా చెప్పాడు. 55 Bayaji, you have a heavy load on your head. Go to your house first. We'll talk at leisure later. Bhujaba said in mock sympathy. బాయాజీ, తలపై భారము ఉంది, ముందుగా ఇంటికి వెళ్ళు, తర్వాత చర్చిద్దాం, భుజబా చమత్కరించుకుని అన్నాడు. 56 Yes, yes, Bayaji mumbled and walked in the direction of his house. అవును, అవును, బాయాజీ మర్మంగా అన్నాడు, ఇంటి దిశగా నడవడం ప్రారంభించాడు. 57 At the moment, Bayaji was the proud owner of 2,500 rupees in cash, so it made no difference whether he was an untouchable or a Buddhist. ఆ క్షణం, బాయాజీకు 2,500 రూపాయల నగదు ఉండటం వల్ల, అతను అవిశిష్టుడైనా, బౌద్ధుడైనా తేడా లేదు. 58 If only one could swindle out of the untouchable Bayaji, or rather Buddhist, Bayaji, for a 500 rupees, that was enough. కేవలం ఏదో ఒకరు అవిశిష్టుడైన బాయాజీ, లేదా బౌద్ధ బాయాజీ, నుండి 4 లేదా 500 రూపాయలు మోసం చేయగలిగితే, అది సరిపోతుంది. 59 With the thought in his mind, Bhujaba entered his wada, the big house. ఆ ఆలోచనతో, భుజబా అతని పెద్ద ఇంటి వాడాలోకి వెళ్లాడు. 60 Exchanging pleasantries with people he met on the way, Bayaji reached the public building called Takya in the Untouchables settlement. మార్గంలో కలిసిన ప్రజలతో నమస్కారాలు మార్చుకుంటూ, బాయాజీ అవిశిష్టుల ప్రాంతంలో టక్యా అనే పబ్లిక్ భవనానికి చేరాడు. 61 The building was named Buddha Vihar by those who had embraced Buddhism. బౌద్ధాన్ని స్వీకరించిన వారు ఆ భవనాన్ని బుద్ధా విహారంగా పేరు పెట్టారు. 62 As Bayaji neared Buddha Vihar, the children, who were playing with a ball made of rags, finished their game and cried out, Baju Nana is here, Baju Nana is here. బాయాజీ బుద్ధా విహార్ దగ్గరికి చేరగా, గూంచిన రాడ్లతో ఆడుకుంటున్న పిల్లలు ఆట ముగించి, బాయ్జూ నానా వచ్చారు అని ఏడుస్తూ. 63 And scampered in the direction of Bayaji's house. మరియు బాయాజీ ఇంటి దిశగా పరుగులు పెట్టారు. 64 Bayaji's 85-year-old mother quickly scrambled to her feet.
బాయాజీ 85 ఏళ్ల వయస్సున్న తల్లి వేగంగా లేచి నడిచింది. 65. She had aged much but her old, worn frame was still sturdy, and her teeth were strong enough to break grams. ఆమె వయస్సు పెరిగింది, కానీ శరీరం ఇంకా దృఢంగా ఉంది, పళ్ళు మినుములను పగిలించగలవు. 66. She could thread a needle without help. సహాయం లేకుండా సూది లోపల దారాన్ని వేసగలదు. 67. When she heard of Bayaji's arrival her heart swelled. బాయాజీ వచ్చాడని విని ఆమె హృదయం ఆనందంతో నిండింది. 68. As Bayaji came in, his wife concealed her joy with the end of her sari and took down the box from his head. బాయాజీ ఇంటికి వచ్చే సమయంలో అతని భార్య సంతోషాన్ని సారీ చివరతో దాచింది, మరియు బాక్స్ తల నుండి తీసింది. 69. His grandchildren clung to him and began to twist the folds of his dhoti. తన మనవాళ్లు అతనికి అంటుకొని, ధోటి ముడులను తిప్పడం ప్రారంభించారు. 70. The neighboring children watched the scene in idle curiosity. పక్కన ఉన్న పిల్లలు ఆసక్తిగా ఆ దృశ్యాన్ని చూశారు. 71. Come, get into the house, children, said Bayaji. రండి, ఇంటిలోకి రండి, పిల్లలారా, బాయాజీ అన్నాడు. 72. His mother walked out with a bent back and told Bayaji to wait outside the door. అతని తల్లి వంగి బయటకు వచ్చి, బాయాజీ ద్వారం బయట వేచి ఉండమని చెప్పింది. 73. Bayaji obeyed. బాయాజీ ఆదేశాన్ని పాటించాడు. 74. The old woman came forward, poured some water over the piece of bread in her hand, moved it around Bayaji's face and flung it away as an offering. వృద్ధ మహిళ ముందుకు వచ్చి, తన చేతిలో ఉన్న రొట్టెలు మీద కొంత నీరు పోసి, బాయాజీ ముఖం చుట్టూ తిప్పి, బహుమతిగా విసిరింది. 75. She ran her palms over his cheeks and pressed her fingers on her temples. ఆమె తన తెరచిన వేళ్లను అతని గాల్చి మోములపై పెట్టి, మణికోణాల్లో ఒత్తిడి చేసింది. 76. All 8 fingers gave out a cracking sound. అన్ని 8 వేళ్లు చిప్పుడ్లా శబ్దం చేశారు. 77. Bayaji's family was doing well. బాయాజీ కుటుంబం బాగా ఉంది. 78. He had 8 children in all, 6 sons and 2 daughters. అతనికి మొత్తం 8 పిల్లలు ఉన్నారు, 6 కుమారులు మరియు 2 కుమార్తెలు. 79. The daughters had been married off and had given birth to children. కుమార్తెలు పెళ్ళయి, పిల్లలు కలిగి ఉన్నారు. 80. The elder son looked after the fields, the next 2 sons were in government service, the one after them was a school teacher and the 6th one was still studying. పెద్ద కుమారుడు పొలాలు చూశాడు, తర్వాత 2 కుమారులు ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు, ఆ తర్వాతి కుమారుడు ఉపాధ్యాయుడు, 6వ వయసు ఉన్న కుమారుడు ఇంకా చదువుతున్నారు. 81. Since they knew that Bayaji was coming home for good, the elder son in service and the 2 daughters were already home to greet him. బాయాజీ శాశ్వతంగా ఇంటికి వస్తారని తెలిసి, పెద్ద కుమారుడు మరియు 2 కుమార్తెల. 82. All of them wondered what their father had got for them from his lifetime earnings. అన్నీ వారు ఆశ్చర్యపోయారు, తమ తండ్రి తన జీవిత సంపాదనల నుండి వారికి ఏమి తెచ్చాడు అని. 83. The next day when Bayaji opened the box, it revealed only some pots and pans, nails and photographs. తర్వాతి రోజు, బాయాజీ బాక్స్ తెరిచాడు. అది కేవలం కొన్ని పాట్స్ మరియు పాన్స్, కట్టర్లు, ఫోటోలు మాత్రమే కనిపించాయి. 84. Looking at these, the elder daughter asked, Nana, how is it that you haven't brought anything for us? ఇవన్నీ చూసి పెద్ద కుమార్తె అడిగింది, నానా, మీరు మాకు ఏమీ తెచ్చి ఉండకపోవడం ఎలా? 85. Bayaji was amused that his daughters thought in this childish manner even after they had children of their own.
తన కుమార్తెలు తమ సొంత పిల్లలున్నాక కూడా ఇలా చిన్నపిల్లల లాగా ఆలోచించడం బాయాజీకి వినోదంగా అనిపించింది. 86. He ran his eyes over all his children and said, "Look here, children, if I had brought new clothes for you, they'd tear, if I had brought an ornament it would soon wear out." అతను తన పిల్లలందరినీ పరిశీలించి అన్నాడు, చూడండి, పిల్లలారా, నేను మీకు కొత్త వస్త్రాలు తెచ్చి ఉంటే అవి చీలిపోయేవి, ఆభరణం తెచ్చి ఉంటే అది త్వరగా దెబ్బతినేది. 87. Out of my earnings I wish you to have something that'll last longer. నా సంపాదనల నుంచి మీకు దీర్ఘకాలం నిలిచే ఏదో వస్తువు ఇవ్వాలనుకుంటున్నాను. 88. బయాజీ paused after these words. ఈ మాటల తర్వాత బాయాజీ ఆగాడు. 89. His eldest son was godly. తన పెద్ద కుమారుడు భక్తుడు. 90. He said, "Neither we nor our wives want anything. Tell us what you'd like us to do." అతను అన్నాడు, మాకు లేదా మన భార్యలకు ఏమీ కావాలి లేదు. మీరు మాకు ఏమి చేయమని కోరుతున్నారో చెప్పండి. 91. Look children, ours is such a large family. Even at mealtime, we've to eat by turns or sit crowded, knocking our knees together. చూడండి పిల్లలారా, మన కుటుంబం చాలా పెద్దది. భోజన సమయంలో కూడా, మనం వారీగా తినాలి లేదా గడ్డకట్టి కూర్చొని మోకాళ్లను కొట్టుకుంటూ తినాలి. 92. I wish to build a house out of my earnings, and it has to be a storied house. The usual 3-portioned house won't be adequate for us. నా సంపాదనలతో ఒక ఇల్లు నిర్మించాలనుకుంటున్నాను. అది ఒక స్టోరీడ్ హౌస్ కావాలి. సాధారణ 3 భాగాల ఇల్లు మనకు సరిపోదు. 93. All were happy with this plan. అందరూ ఈ ప్రణాళికతో సంతోషంగా ఉన్నారు. 94. The plan was finalized and the foundation of the storied house was laid on the auspicious New Year day. ప్రణాళిక తుది స్థితికి వచ్చింది, మరియు స్టోరీడ్ హౌస్ యొక్క పునాది శుభకరమైన కొత్త సంవత్సర దినం ఉంచబడింది.